హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇక్కడ చూసుకోవచ్చు, నేను వచ్చేసి మీ అస్లామన్. ఇప్పుడే ప్రజెంట్ మేము ఎక్కడికి వచ్చినామంటే మన కరీంనగర్ లో పద్మనగర్ లో అయితే కొత్తగా అయితే ఎగ్జిబిషన్ అయితే వాళ్ళు స్టార్ట్ చేసి ఈ స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అయితే నాకైతే తెలియదు. మీరు ఒకసారి చూసుకోవచ్చు, మన కరీంనగర్ లో అయితే ఇప్పుడైతే ఎగ్జిబిషన్ అయితే నడుస్తుంది. నేను వచ్చేసి ఇక్కడైతే 3 టికెట్స్ తీసుకున్నా. 3 టికెట్స్ కాస్ట్ వచ్చి 100 రూపీస్. ఒకళ్ళకి 100 రూపీస్ అట. 3 years లోపు ఉన్న వాళ్ళకైతే టికెట్ లేదు. ఓన్లీ మన ఏజ్, మన అడల్ట్స్ ఉంటారు కదా, వాళ్ళకి వచ్చేసి ఒకళ్ళకి 100. హాయ్ హలో. ఒకళ్ళకి వచ్చేసి 100 రూపీస్. సో మనమైతే 3 టికెట్ తీసుకున్నాం. సో మనం కూడా ఒకసారి లోపలికి వెళ్దాం, చూద్దాం. అంటే టికెట్ కౌంటర్ వచ్చి ఇక్కడ ఉంటుంది, మనకి టికెట్ కౌంటర్ ఇది టికెట్ కౌంటర్. ఎవరైనా అంటే వేరే దగ్గర నుంచి వస్తున్నారు కదా, వాళ్ళకి టికెట్ కౌంటర్ వచ్చేసి ఇక్కడ ఉంటది. మనకి ఇక్కడ బైక్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి, కార్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. సో ఇంకా తెలుసుకుందాం, లోపలికి వెళ్దాం, ఇంకా ఏమేమి ఉన్నాయో. సో మనమైతే లోపలికి మనకి మెయిన్ వచ్చేసి ఇది. ఇక్కడికి వెళ్ళి లుక్ అనేది ఎట్లా కనిపిస్తా అంటే బయటికి అబ్బాబ్బా అసలు చూడలేము. అందరూ అంటే ఎట్లా అంటే ఇది చూసే లోపలికి వస్తారు. ఇది వచ్చేసి మన కరీంనగర్ వింటర్ కార్నివల్ అని పార్క్ అట. సో లోపలికి చూద్దాం. అంటే వింటర్ లా కదా, వింటర్ లో ఎట్లా అంటే మనకి చాలా కూల్ ఉంటది వెదర్. సో లోపలికి వెళ్దాం, ఏమేమి ఉన్నాయో అవన్నీ తెలుసుకుందాం. సో మనమైతే ఎప్పుడైతే ప్రజెంట్ అయితే లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి అయితే చూసుకుందాం. చలో. సో మనమైతే ఇక్కడైతే ప్రజెంట్ టికెట్ తీసుకున్నాం. అక్కడ ముగ్గురు నలుగురు ఉంటారు తెలియదు, కానీ అక్కడైతే వాళ్ళైతే ఉంటారు. అక్కడికి వెళ్ళైతే మనం టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకోవడానికి అక్కడ చూసుకోవచ్చు, మనకి ఒక గుహ లాగానే ఒక ప్లేస్ ఉంది. సో లోపలికి వెళ్దాం ఒకసారి. అసలు ఆ గుహ అంటే నాకైతే తాకుతుంది, ఇట్లా హైట్ ఉన్నా కదా. సో ఇక్కడైతే తాకుతుంది, నాకు కొంచెం వంగి వెళ్ళాలి, ఎందుకంటే తాకుతుంది. ఇక్కడ హైట్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే ఇక్కడ వంగి వెళ్ళాలి, మాలాంటి వాళ్ళకి. ఇప్పుడు వచ్చి లోపలికి రా, మన అక్కడ నుంచి మెయిన్ ఎంటర్ కాగానే మనకైతే ఇక్కడ వచ్చేసి ఒక స్క్వేర్ షేప్ లో అయితే ఒకటి మనకి జన కన్య అని అయితే ఒక స్క్వేర్ షేప్ ఉంటే చూడొచ్చు మీరు. ఇది జన కన్యలు ఏంటో నాకు కూడా కరెక్ట్ రాలే, కానీ జన కన్యలు. సో ఇక్కడైతే వీళ్ళైతే స్క్వేర్ షేప్ లో ఒకటి ఉంది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఫొటోస్ దిగొచ్చు. ఫొటోస్ కోసం అయితే ఇదైతే మెయిన్ ఒక ప్లేస్ ఉంటుంది. సో మనమైతే ఇంకొంచెం ముంగడికి వెళ్దాం, ఇంకా చూద్దాం ఇంకేమేమి ఉన్నాయి. చలో. సో మనమైతే ఇప్పుడైతే ఎంటర్ అయినాం. ఎంటర్ కాగానే మనకి చూసుకోవచ్చు, ఇక్కడ డెకరేషన్ చూసుకోవచ్చు, ఎంత బాగా డెకరేషన్ ఉంది. ఇక్కడ వచ్చేసి మనకైతే ఒక రౌండ్ షేప్ లో అయితే ఇక్కడైతే వాళ్ళైతే పూలు అనేది ఇక్కడైతే అరేంజ్ చేసి ఒక గుహ, అంటే గుహ లాంటిది అయితే ఒక సర్కిల్ ఉంది. దానికైతే మనం అయితే లోపలికి ఎంటర్ కావాలి. ఎంటర్ అయ్యి చూద్దాం ఇంకా ముంగ. సో మనమైతే ఇప్పుడైతే ఆ ఇల్లు అయితే చూసుకున్నాం. ఆ ఇల్లు చూసుకోవడానికి దగ్గర నుంచే మనకి కొంచెం ప్లేస్ ఉంటది. ఆ ప్లేస్ నుంచి అయితే ఇక్కడ మనకైతే కేబుల్ బ్రిడ్జ్, ఒక కేబుల్ బ్రిడ్జ్ లాగా అయితే ఉంటది. ఒకటి కేబుల్ బ్రిడ్జ్ కూడా కాదు, చిన్న బ్రిడ్జ్ అంతే. ఈ బ్రిడ్జ్ కి అయితే దిగంగానే మనకు చూసుకోవచ్చు అక్కడ వ్యూ ఎంత బాగుందో. మా ఫ్రెండ్ అయితే మీకు చూపించింది అక్కడ వ్యూ, అది కూడా మీకైతే క్లిక్ పెడతా. సో ఈ బ్రిడ్జ్ దాటైతే అక్కడికి వెళ్దాం, నేను అక్కడ ఉంటది ఐటమ్ ఏమింటుందో. సో అక్కడికి వెళ్ళి అయితే చూసుకున్నాం. చలో. ఇక్కడ వచ్చినామంటే ఒక చిన్న ఇల్లు లాగా ఉంది. అదైతే మనం డోర్ కొడతాం. అయినా వాళ్ళు వెళ్ళస్తలేదు, ఎందుకంటే ఇది వచ్చేసి మొత్తం ఈ వుడెన్ ఐటమ్ తో అయితే వీళ్ళైతే గట్టిల్లు. సో మనకి ఎక్కువ అంటే ఎట్లా అంటే అన్ని ఒక 3-4 ఇల్లులు అయితే ఉన్నాయి. ఇక్కడ అన్ని అయితే వుడెన్ ప్లాస్టిక్ తో అయితే ఉన్నాయి. సో ఎక్కువ డ్యామేజ్ కాదు. ఓన్లీ ఇక్కడ ఏంటంటే ఫోటోస్ కోసం అయితే వీళ్ళైతే మనకి ఇక్కడ డెకరేషన్ చేసి అయితే ఇక్కడ పెట్టిల్లు. సో మనం ఇంకొంచెం ముంగడికి వెళ్దాం, చూద్దాం ఇంకేముంటాయి. చలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. లోపలికి రాగానే ఇక్కడ చూసుకోవటం జనకలియ కోసం అయితే వీళ్ళు ఎంత పబ్లిక్ అయితే ఇక్కడ ఉందంటే నేను నమ్మలేకపోతున్నాను. ఇక్కడ పబ్లిక్ చూడొచ్చు, ఎంత బాగా పబ్లిక్ వచ్చిందంటే అసలు. ఈవినింగ్ టైంలో మేమైతే వచ్చినాం. ఈవినింగ్ అయితే ఇప్పుడు 6:30 అయితే మాకైతే ప్లేస్ దొరికింది. ప్లేస్ దొరికి అయితే లోపలికి తెలిపినాం. లోపలికి రాగానే మాకైతే ఇక్కడ జనకలి అయితే కనపడారు. ఒక బాయ్ ఒక గర్ల్ అయితే ఉన్నారు ఇక్కడ. వీడియో అంటే చాలా మంది ఎగ్జిబిషన్ ఎందుకు వస్తారంటే దీని గురించి, జలకన్యల. అక్కడైతే మీకు వీడియో మొత్తం చూపించిన, ఆ వీడియో కూడా యాడ్ చేస్తాం మీకు. ఇక్కడ చూసుకోవచ్చు, చాలా అంటే చాలా పబ్లిక్ ఉంది. సో మనకి ఎందుకంటే డిస్టర్బెన్స్ అయితే చాలా. సో మనమైతే ముందరికి వెళ్ళిపోదాం. మేమైతే అక్కడైతే చూపించిన. చలో. అది జలకన్య అయితే మీకైతే చూపించిన. అక్కడికి వెళ్ళి మనకు కొంచెం అక్కడ ఇంకో వే ఉంటది. ఆ వేకి వెళ్ళైతే మనం లోపలికి రాగానే ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ప్రజెంట్ అయితే ఏంటిది మార్కెట్ టైప్స్ ఉంటాయి. ఏమేమి ఐటమ్స్ ఉంటాయి? సో చైన్స్, బ్రేస్లెట్స్, లేడీస్ వాళ్ళ, జెంట్స్ వాళ్ళ అన్ని ఉంటాయి. ఓకే. అయితే నాకైతే ఫస్ట్ టైం వింటున్నా ఇవన్నీ పేర్లు నాకు తెలియదా. అయితే ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఏంటంటే చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు, లేడీస్ అయినా చిన్న పిల్లలు ఎవరైనా ఉన్నా వాళ్ళకైతే ఇక్కడైతే అన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ మెయిన్ ఏం లేదు చూపించడానికి, అంత మార్కెట్ లో ఉన్న ఐటమ్ అయితే ఇక్కడైతే ఉంటది. సో అంతే. ఇక్కడ నుంచి మీకైతే ఒక వీడియో పెడతా, ఆ వీడియోని చూసి అయితే మనం ఇంకా ముంగడికి వెళ్దాం. ఇంకా ముంగడ చాలా చూసేట్టున్నాయి, అవన్నీ చూపిస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్. సో మనమైతే ప్రజెంట్ ఇక్కడ ఎగ్జాక్ట్ మధ్యలో ఉన్నాం. ఎట్లా అంటే మనకి ఇక్కడ జనాలు చూడొచ్చు. మనం చార్మినార్కి సండే నాడు ఎట్లా పోతామో ఇట్లా మన కరీంనగర్ రాను హైదరాబాద్ కూడా అయిపోతుంది. సో మనమైతే కరెక్ట్ ఎగ్జిబిషన్ మధ్యలో ఉన్నాం. ఎగ్జిబిషన్ మధ్యలో అంటే ఇక్కడ గేమ్స్ అవన్నీ ఐటమ్స్ ఉంటాయి. అదైతే మీకు చూపిస్తున్న గేమ్స్. మీకు ఇక్కడ రింగ్ గేమ్ అంటే
3 రింగ్ ఛాన్సెస్ ఉంటాయి. ఆ రింగ్ లో అది చేస్తే మనైతే ఇట్ సైడ్ అంతా అంటే ఈ రైట్ సైడ్ అంతా గేమ్స్ ఉన్నాయి. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చే ఇది రైట్ సైడ్, సారీ ఇది రైట్ సైడ్ అన్ని మనకైతే టాయ్స్ అని ఏమైనా ఐటమ్స్ ఉన్నా వాళ్ళైతే ఆడుకుంటారు. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి అన్ని గేమ్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూపించడానికి అయితే ఏం లేదు. సో ఇంతే, ఇంకొంచెం ముంగడికి వెళ్దాం, ఇంకా మనకి రకరకాల గేమ్స్ ఉంటాయి, అవి అయితే మీకు చూపిస్తాం. సో ఫ్రెండ్స్, మనమైతే ఫస్ట్ గేమ్ దగ్గరికి వచ్చేసినాం. ఈ గేమ్ పేరు వచ్చేసి కప్ సాసర్. కప్ సాసర్ అంటే రౌండ్గా ఉంటుంది. కప్ సాసర్లో మనమైతే తిరగాలి. దీని కాస్ట్ వచ్చేసి పర్ పర్సన్కి 100 రూపీస్. సో నేనైతే టికెట్ అయితే తీసుకోలే, మీకైతే చూపిస్తున్నా. అంటే ఇక్కడ ఎట్లా అంటే మనం కప్ సాసర్లో కూర్చోవాలి. వాళ్ళైతే ఒక 4 to 5 minutes అయితే వాళ్ళైతే తిప్పుతారు సర్కిల్ లాగా. కొంతమందికి అయితే చక్కెర అయితే కింద పడిపోతారు, కానీ కొంచెం అయితే ఓపిక ఉండాలి. ఇక్కడ ఎక్కాలంటే కొంచెం స్టామినా ఉండాలి, స్ట్రెంత్ అయినా ఉండాలి. సో నేనైతే ఎక్కలే, మీకైతే చూపిద్దామని అయితే ఇదైతే చూపించిన. సో నెక్స్ట్ గేమ్ వచ్చేసి దీని గేమ్ పేరు వచ్చేసి పుల్ అప్ బార్. అంటే మనమైతే ఇక్కడ 4 minutes దాకా అయితే నిలబడాలి. 100 రూపీస్ అయితే ఛార్జ్ చేసుకుంటారు వాళ్ళు. సో మనం ఒకవేళ 4 minutes దాకా నిలబడి మనమైతే గెలిస్తే కదా మనకైతే 500 రూపీస్ అయితే వాళ్ళైతే మనకైతే ఇస్తారు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ గేమ్ వచ్చేసి జెయింట్ వీల్ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ ఒకళ్ళకి. వాళ్ళైతే 10 rounds అయితే తిప్పుతారు. సో నేనైతే ఎక్కలే, మీకోసం అయితే చూపిస్తున్నా. సో ఇక్కడ చూసుకోవచ్చు ఎట్లా అంటే మన దగ్గర ఇక్కడైతే చాలా రకాల గేమ్స్ అయితే ఉన్నాయి. మీకైతే అన్ని చూపించలే, కొన్ని అయితే చూపించిన, ఎందుకంటే నాకైతే టైం దొరకలేదు. సో మీరైతే రండి. అంటే ఇది వచ్చేసి 2 months వరకు అయితే మనకైతే ఇక్కడ లొకేషన్ దగ్గర అయితే ఉంటుంది. టైమింగ్ వచ్చేసి ఈవినింగ్ 5 o'clock నుంచి నైట్ అయితే 10:30 వరకు అయితే మనకైతే అందరికైతే వచ్చి ఇక్కడైతే అవైలబుల్ రావచ్చు. ఎందుకంటే ఇక్కడ వచ్చి మీరైతే పిల్లలు రావచ్చు, పెద్దలు రావచ్చు, చాలా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి వచ్చేదే 2 monthsకి ఒకసారి అయితే మన కరీంనగర్లో అయితే ఇది ఎగ్జిబిషన్ అయితే వస్తుంది. సో మళ్ళీ అయితే మనకి మరి అయితే రాదు. సో నేను ఒకటే అంటున్నా ఏంటంటే మీరైతే కంపల్సరీ వచ్చి విజిట్ కండి. ఇక్కడ చాలా బాగున్నాయి. అంటే మీరు ఇక్కడ ఎంజాయ్ చేసుకోవచ్చు, పిల్లలను తీసుకొచ్చి ఎంజాయ్ చేసుకోవచ్చు, మీరు కూడా ఎంజాయ్ చేసుకోవచ్చు. రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, మనకి చాలా రకరకాల గేమ్స్ ఉంటాయి. సో అన్నీ చూడొచ్చు, అన్నీ విజిట్ కావచ్చు. సో లాస్ట్కి అయితే నేను ఒకటే మాట చెప్తున్నా, అంటే ఇంకోటి మీకు ఈ లొకేషన్ వచ్చేసి మీకైతే చెప్పిన మన కరీంనగర్ టు వేములవాడ వెళ్ళే రోడ్ సైడ్ లెఫ్ట్ సైడ్కి అయితే మన HP పెట్రోల్ పంప్ సైడ్కే ఉంటుంది ఈ ఎగ్జిబిషన్ అయితే. సో నేనైతే లాస్ట్ ఒకటే మాట చెప్తున్నా ఏంటి అంటే మీరైతే కంపల్సరీ అయితే విజిట్ కండి. మీకు ఇట్లానే కొత్త వీడియోస్ కావాలంటే మన ఛానల్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ వరకు సైనింగ్ ఆఫ్ అస్లాం వ్లాగ్స్.